హరే కృష్ణ. ఇప్పుడు దమయంతి ఒంటికి చుట్టుకున్న కొండ చిలువని ఆ వేటగాడు ఏం చేస్తాడంటే నరికేస్తాడు. కత్తి పెట్టి నరికిన తర్వాత ఆ రక్తం, కొండ చిలువ రక్తం అంతా తన ఒంటి మీద అవుతుంది వేటగాడికి. వేటగాడు ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేసి అక్కడున్న కొన్ని పళ్ళు, తేనె అవన్నీ తీసుకొచ్చి దమయంతికి ఇస్తాడు. దమయంతి ఏం చేస్తుంది, అప్పటిదాకా తినలేదు కదా, తన భర్తను ఒక్కసారి తలుచుకొని ఆ వేటగాడికి నమస్కారం పెట్టి భోజనం ఇచ్చినందుకు నమస్కారం పెట్టి తనను శరీరాన్ని నిలబెట్టుకోవడానికి తింటుందన్నమాట భోజనం. అంతే తింటూ ఉన్న సమయంలో ఏమవుతుందంటే ఆ వేటగాడు తనను చూస్తాడనమాట. చూసి కాడికి కలగరాని కోరిక కలుగుతుంది. ఇంకా వెళ్ళి అడుగుతాడు, నీకు భోజనం పెట్టాను, నిన్ను కాపాడాను, నా కోరిక తీర్చవలసిందని అడుగుతాడనమాట. ఇంకా చూడు, ఎప్పుడైతే అడిగాడో ఇంకా దమయంతి విపరీతంగా ఏడుస్తుంది. తన భర్త తన పక్కన లేకపోవటం వల్ల ఇదంతా జరిగిందని విపరీతంగా బాధపడుతూ ఉంటుంది. ఇంక ఈ వేటగాడు ఏం చేస్తాడు, తనని వెళ్ళి పట్టుకోవాలి, ఇలా చెయ్యి పట్టుకుందాము అనుకునే లోపే తను ఆయుష్ పడిపోయి కాలి బూడిదైపోయి చచ్చిపోతాడనమాట. ఎందుకంటే ఆమె పతివ్రత శిరోమణి కదా. ఇంకా చూడు, ఇంకా అప్పుడు బాధపడి తన భర్త లేకపోవటం వల్ల విపరీతంగా ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి కొంత దూరం సమయం నడుచుకుంటా వెళ్తుందన్నమాట అరణ్యంలో. అక్కడ ఒక ముని కనిపిస్తాడు. కనిపించి చెప్తాడు, మునిని అడుగుతుందన్నమాట, నేను ఒంటరిదాన్నండి, నా భర్త నుంచి తప్పిపోయాను నేను అని చెప్తుందనమాట. ఆ ముని కళ్ళు మూసుకొని చెప్తాడనమాట, నువ్వు దమయంతివి, నీ భర్త నలుడు, కొన్ని రోజుల తర్వాత మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు, మీకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది తల్లి, బాధపడకు అని చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ ముని చెప్పాడో ఇంకా చూడు, ఇంకా ఒంట్లో ఒక శక్తి వచ్చేసిద్ది అనమాట, బలం వచ్చేసిద్ది. తన భర్త తనని మళ్ళీ కలుసుకుంటాడు, బాగుంటావని చెప్తాడు కదా. ఇంకా అక్కడి నుంచి కొంత దూరం నడుచుకుంటా వెళ్తుంది. అక్కడ ఒక బ్రాహ్మణోత్తములు కనిపిస్తారు. తర్వాత ఏం జరిగిందో చెప్తాను. హరే కృష్ణ.